దివ్యమైన వైకుంఠంలో కృష్ణుడు తన పుట్టినరోజును స్నేహితులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. శివుడు, పార్వతి, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు, బ్రహ్మ మరియు సర్వదేవతలను ఆహ్వానించడానికి దూతలను పంపించాడు. హిమాలయాల్లోని కైలాసంలో శివుడు తన డమరువును వాయిస్తుండగా పార్వతి ఆహ్వాన పత్రాన్ని ప్రేమగా చూస్తోంది. సుబ్రహ్మణ్యుడు ఆసక్తిగా వింటున్నాడు. తన నివాసంలో గణేశుడు ప్రేమగా మోదకాలను బంగారు తాబేలుపై అమర్చాడు. వాటిని కృష్ణుడికి బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు. తమ తమ దివ్యలోకాల నుండి శివుడు, విష్ణువులు తమ వాహనాల మీద కృష్ణుడి దగ్గరకు ప్రయాణం మొదలుపెట్టారు. కృష్ణుడు ఈ సందర్భంగా సర్వదేవతలకు మీ పిల్లలతో కలిసి అందరం ఒక చక్కటి ఆటను ఆడుదాము అని అన్నాడు. అందుకు సర్వదేవతలు ఉత్సాహంగా, ఉద్రేకంగా, ఆనందంగా చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వనులతో ఒప్పుకున్నారు. జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ అని ఉత్సాహంగా ఉరకలేస్తూ బిగ్గరగా అరవసాగారు. అప్పుడు దేవతలందరూ కూడా కృష్ణుడు చెప్పు, ఎటువంటి ఆట ఆడితే బాగుంటుంది, నీకు ఏ ఆట ముచ్చటగా ఉంటుందో చెప్పు అని అడగసాగారు. అప్పుడు కృష్ణుడు ఆలోచించి భూలోకంలో సీతారాముల ఆట ఉన్నది, అటువంటి ఆటను మనం ఆడదామా అన్నాడు. దానికి సీతారాముల ఆట ఎలా ఉంటుంది, మేము ఎప్పుడు వినలేదే, ఒకసారి చెప్పు కృష్ణ. ఏం లేదు, మన దేవతల కుమారులు అందరూ గుండ్రంగా కూర్చొని చిన్న చిన్న కాగితాల మీద సీతారాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, లక్ష్మణుడు అని పేర్లు రాయాలి. ఆ కాగితమును గుండ్రంగా మడిచి మనలోని ఒక పిల్లవాడు మధ్యలో వేయాలి. పిల్లలందరూ ఒక పత్రాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత చూసి దాచిపెట్టాలి. ఆ తర్వాత శ్రీరాముని కాగితం ఎవరికైతే వచ్చిందో వారు నిలబడి పిల్లల చుట్టూతా తిరుగుతూ వాళ్ళ ముఖ కవళికలు గమనిస్తూ సీతపత్రం ఎవరి దగ్గర ఉందో వారిని కనిపెట్టాలి. కనిపెడితే ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోతాడు. గెలిచిన వ్యక్తికి నేను మంచి బహుమతిని ఇస్తాను. ఈ విధంగా ఆట సాగుతుంది. అయితే ఈ మధ్యలో ఈ ఆట ఆడేటప్పుడు సర్వదేవతలందరూ కూడా కరతాళ ధ్వనులతో పిల్లలను ఉత్సాహపరుస్తున్నారు. అందరూ ఎవరు గెలుస్తారోనని ఆందోళనగా ఉన్నారు. ఎవరితో ఎవరికి ఏ పత్రం వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా పత్రాన్ని రహస్యంగా తీసి చూసి దాచిపెట్టుకుంటున్నారు. అయితే రాముడి యొక్క పత్రం వినాయకుడికి రానే వచ్చింది. అప్పుడు వినాయకుడు అబ్బా, నాకే రావాలా అని అన్నాడు. అప్పుడు గణపతి లేచి పిల్లల చుట్టూతా తిరుగుతూ వాళ్ళ ముఖ కవళికలను గమనిస్తూ చివరకు నారదుడి దగ్గర ఆగి నువ్వే సీత, నువ్వే సీత అని చప్పట్లు కొడుతున్నాడు. అది చూసిన నారదుడు నివ్వెరపోయాడు. నారాయణ నారాయణ, నేనెందుకు అవుతానయ్యా బుజ్జి గణపతి, ఇంకోసారి మొత్తం 3 సార్లు తిరుగు, సీత పత్రం దొరుకుతుంది అని అన్నాడు. దానికి బుజ్జి గణపతి నొచ్చుకున్నాడు. తను మరలా తిరగసాగాడు. కానీ ఎందుకో నారదుడి మీదే గట్టి నమ్మకం ఉన్నది. అందుకని మరలా నారదా, నువ్వే 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 అని పెద్దగా అరిచాడు. అప్పుడు నారదుడు బాధతో సీతపత్రం నాకే రావాలా, వచ్చింది అనుకో, గణపతి గుర్తించాలా, నారాయణ నారాయణ, నాకెందుకీ గతి పట్టింది అని బాధపడుతూ ఆట నుండి బయటకు వెళ్ళాడు. ఇది చూసిన యావత్ మంది దేవతలు సంతోషంతో కరతాళ ధ్వనులు చేశారు. దీనికి గణపతి ఉత్సాహంగా గంతులు వేశాడు. ఇలా 2-3 ఆటలు జరిగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అందరికీ బహుమతులు అందించినాడు. తర్వాత దేవతలందరూ కృష్ణుడికి రకరకాల బహుమతులు అందించారు. అందులో రాధ కృష్ణుడికి ఇష్టమైన తులసి దళాన్ని అందిస్తూ వెన్నముద్దను కృష్ణుడి ముఖం మీద పూసి తన స్నేహితులతో పారిపోయింది. ఆ చిలిపితనం చూసిన కృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు. ఇది చూసిన గణపతికి పకపక నవ్వుతూ నవ్వు ఆపుకోలేక కింద పడి దొర్లాడు. గణపతిని చూసిన దేవతల వాహనాలు మరియు ప్రథమ గణాలు చిత్రవిచిత్రంగా నాట్యం చేస్తూ కృష్ణుడికి ఆనందం కలిగించారు. ఇది చూసిన కృష్ణుడు సంతోషించి చక్కటి విందును ఏర్పాటు చేసి వెన్నతో చేసిన కేక్ కట్ చేశాడు.
ఆ కేక్ కట్ చేసినప్పుడు సర్వదేవతలు కూడా పూల వర్షాన్ని కురిపించారు, సుగంధ ద్రవ్యాలు వెదజల్లారు. అప్పుడు బ్రహ్మదేవుడు స్తోత్రాలు చేశాడు. కృష్ణుడు అందరికీ దివ్య నమస్కారాలు సమర్పించినాడు. అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చూసిన నాకు కృష్ణుడి ఆశీస్సులు లభించాయి. ఇది చూసిన మీ అందరికీ కృష్ణుడి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్